sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి. చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద. ఏం జరిగింది ఆ పోస్ట్ వెనక? కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి. సో అది విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో లాస్ట్ డే అప్పుడు డాన్స్ షూట్ పెట్టారనమాట. ఇంకా కంప్లీట్గా నేను పడిపోయాను. ఇంకా మీరు పార్టిసిపేట్ చేశారు, శివాజీ గారు కమెంట్స్ ఉన్నాయి, అది కాంట్రవర్సీ అయ్యింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు శివాజీ గారు, అనసూయ గారు తీసుకుంటే మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. నాకేమనిపించిందంటే ఆ రోజు టు బీ ఆనెస్ట్, ఆ వాడిన 2 పదాలు తప్ప మీరు ఈ మధ్యన ఈవెంట్స్ చేస్తున్న దానిలో మంగపతి ఎఫెక్ట్ అని వేస్తున్నారు. అంటే ఎక్కువ శారీస్ కట్టుకుంటున్నారు ఈ మధ్య. మోర్ దెన్ 500 శారీస్ ఐ హ్యావ్. సో దాని ఎఫెక్ట్ ఏం కాదు. సో ఆ టైంకి అది జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఓహో, దీనివల్లే మారింది. సో ఈ డ్రెస్సింగ్ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు, విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయిధరం మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ తెలుసు మనకి, రెవెన్యూ ఎంత వస్తుంది. ఇది ఈ షెడ్యూల్ రెవెన్యూ వేరు. అది ఇప్పుడు క్యాల్కులేట్ లేదు. నాకు ఇప్పుడున్న సినారియోకి నేను బేసిక్గా, నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్లీ ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. జ్యోతి వెలిగిస్తాడు అన్నదానికి కాఫిన్ బిజినెస్ అని ఒకరు అనుకుంటున్నారు. లైక్ ఫ్యూనరల్ సర్వీసెస్, అది ఒకటి. గోటిల బిజినెస్ అది మేమైపోయిందని అది కూడా చేసేస్తున్నారు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టవైపు చూడ పురుగులుండు. మేడిపండు చూడ మేలిమయ్యుండు చెప్పండి. అది ఫస్ట్ లైన్, మీరు మధ్యలో చెప్పండి. లాస్ట్ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ గుర్తుంది, మధ్యలో మిస్ అయింది. సో ఈ హేట్రెడ్ ఇదంతా ఉంటది కదా. ఈవిడ నాకు తెలిసి చూస్తే, నాకు తెలిసి కమెంట్స్, అసలు కమెంట్స్ బాక్స్ ఓపెన్ చేయదేమో నాకు నార్మల్లీ. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అవును, మామూలు పేరేంటి? అఖిరానందన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఇద్దరు ఉన్నారండి. ఒకరేమో లాస్ట్ ఇయరే లిటిల్ హార్ట్స్ సినిమాతో చాలా లిటిల్ హార్ట్స్ని సంపాదించుకున్నారు. ఇంకొకరేమో వైరల్ అనే వర్డ్ని ఆవిడ ఓన్ చేసుకున్నారనమాట. సో ఒకరు శివానీ నాగారం అండ్ శ్రవంతి చొక్కరపు. మాట్లాడదాం. హాయ్. హలో దర్శన్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? గుడ్. సో కాకపోతే ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే మీరు తడబడడం, భయపడడం ఆన్ స్టేజ్. అంటే మాటల ప్రవాహం వచ్చేస్తూ ఉంటది కదా. ఫస్ట్ టైం చూశాను. ఆ మైక్ తీసుకుని కొంచెం వణుకొచ్చింది, తడబడ్డారు, భయపడ్డారు, ఇవన్నీ చూసా. వణుకు, భయం, భక్తి, బిడియం. అంటే హోస్ట్ గా ఉన్నప్పుడు మన డైలీ జాబ్ కదా అది. మనకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి యాజ్ అన్ యాక్టర్ గా మాట్లాడుతున్నప్పుడు అంటే మన ఈ అమ్మాయి ఓవర్ మాట్లాడేస్తుంది అనుకుంటారేమో, అసలు మనం ఎలా మాట్లాడాలి, ఏమవుతుంది. సో ఆచితూచి చాలా ఒక్కసారిగా కంగారు, ఎమోషన్ అన్ని వచ్చేసాయి అనమాట. ఓకే, బట్ ఓకే, ఐ మీన్ ఏమన్నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు యాంకర్ నుంచి యాక్టర్, ఆ స్టేజ్ మీద అందరిని ఇంట్రడ్యూస్ చేసే జాబ్ నుంచి ఇంట్రడక్షన్ తీసుకునే జాబ్ మారింది కదా. ఇదంతా కొత్తగా అనిపించిందా ఏమన్నా? అఫ్ కోర్స్ కొత్తగానే ఉండింది. అప్పటి వరకు మనం హీరోని పిలిచినప్పుడు, హీరోయిన్ని పిలిచినప్పుడు, లేదంటే వర్సటైల్ యాక్టర్స్ని పిలిచినప్పుడు వాళ్ళకి సో అండ్ సో ఇంట్రడక్షన్ చెప్పి పిలుస్తాం కదా. సో అప్పటి వరకు బాగుంది. ఇలా వచ్చేసరికి అయ్యో మనల్ని పిలుస్తున్నారేంటి, చాలా కొత్తగా, అంటే ఎలా చెప్పాలి, ఫుల్ ఎమోషనల్ ఫీలింగ్ ఉండింది. ఓకే, మనం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామన్న ఒక సంతోషం, ఇంకొకటి భయం, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా అయిపోతున్నాం అన్నది. బట్ టీం అందరు సపోర్ట్ వల్ల, రెగ్యులర్ గా కనిపించి ఉండడం వల్ల మీడియా వాళ్ళందరూ కూడా వేసుకుని ఉంటారు. ఒక అరుపులు, ఆ విజిల్స్ కానీ ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా కిక్ ఇస్తూ ఉంటది. అంతా మన వాళ్ళే కాబట్టి కొంచెం
కంఫర్ట్ ఫీలింగ్ కూడా ఉన్నింది. రోజు చూస్తాం కదా, సో మిమ్మల్ని చూస్తాను, మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తుంటాను. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ నుంచి వస్తారు కాబట్టి ప్రెస్ మీట్లకి, సో వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉన్నింది. అండ్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా స్టోరీలు పెట్టారు, మన అమ్మాయి అనుకొని ఫీల్ అయ్యి. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ జర్నీ కదా, సో అట్లనే ఐ డ్రీమ్ లో కూడా వర్క్ చేసిన. తెలుసు తెలుసు. సో శివాని గారు, హలో. నేను లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం అకౌంట్ గురించి ఇందాక అడిగారు కదా, అప్పుడు మీరు కన్ఫర్మేషన్ మీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. నేను అనుకున్నా ఎవరికి తెలియదు. చాలా 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 పద్ధతిగానే మాట్లాడతారు కదా, అంత సినిమాలో ఉంది క్యారెక్టరైజేషన్, ఆ స్పాంటేనిటీ అది, బట్ బయట మాత్రం చాలా రిజర్వ్డ్ గానే మాట్లాడతారు, అసలు రియాక్ట్ అవ్వరు. ఈవిడేంటి ఇంతలా పనిచేస్తారు అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనుకున్నాను. మీరు చెప్పేదాకా కూడా ఐ థాట్ ఇట్ చాలా మంది అనుకున్నారు, మా డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా అనుకున్నారు, వావ్ వేసేసావు. మంచి డైలాగ్. ఓకే, కానీ నిజంగా నేను అస్సలు అలా రియాక్ట్ అవ్వను. ఇట్స్ నాట్ మీ. సో అంటే ఇయర్ కి 24 లాంచ్ అయ్యారు, మంచిగా లాంచ్ అయ్యారు. ఒక మంచి యాక్ట్రెస్ గా ఒక క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది, మంచి యాక్ట్రెస్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ 25 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నట్టు అయింది. 26 వచ్చేసరికి ఇప్పుడు నాకు కొంచెం కంప్లీట్ కమర్షియల్ యాక్ట్రెస్ గా టర్న్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అంటే ఒక ఓపెనింగ్, ఐ మీన్ బిగినింగ్ ఆఫ్ అ న్యూ జర్నీ అంటారు కదా, సో మేబీ అలా అనుకోవచ్చు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మేము నమ్ముతాం, బట్ 24 లో ఒకటి, 25 లో ఒకటి, 26 లో ఒకటి, ఇదే కంటిన్యూ అవుతుందా ఇక్కడ నుంచి? ఏమన్నా ఇయర్ కి వచ్చి 2, 3, 4 ఇప్పుడు డిపెండ్స్ అండి. సో బేసికలీ నేను క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అన్నట్టు బిలీవ్ చేస్తాను. సో ఎన్ని సినిమాలతో వస్తున్నామని కాదు, ఎలాంటి సినిమాలతో వస్తున్నాము అనేది నాకు, ఐఎమ్ హ్యూజ్ బిలీవర్ ఆఫ్ దట్. సో కాంటెంట్ నేను చూసే వస్తున్నాను కాబట్టి నేను చేసిన 1-2 సినిమాలైనా బాగుంటే బాగుండు అని నాకు. లేదు, అప్పుడు పాండమిక్ తర్వాత ట్రెండ్ అయినవి చాలా ఉన్నాయి మీ వీడియోస్, వైరల్ వీడియోస్ అన్ని ట్రెండ్ అయినవి, చాలా ట్రెండ్ అయ్యాయి. లైక్ చిన్నప్పుడు ఫ్రెండ్ కి ఫోన్ చేయడం, ఫోన్ చేసి పండుగ ఎలా ఉన్నావు అని చెప్పి ఉంటది కదా, అదొకటి అప్పుడు వైరల్ అయింది, అదొకటి గుర్తుంది. కమింగ్ టు హే భగవాన్, సో బిజినెస్ ఏంటంటే అందరూ చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ లో ఒక డిస్క్లైమర్ వేశారు కదా, ఈ బిజినెస్ మార్కెట్ రిస్క్ ఏమన్నారు లాస్ట్ ఒక డిస్క్లైమర్ సుహాస్ గారి వాయిస్ తో పడింది. ఆయన మొత్తం చెప్తారు. సో ఆ లాస్ట్ ఆ డిస్క్లైమర్ పడడం వల్ల ఏంటి ఆ బిజినెస్ మార్కెట్ రిస్క్ లేదంటే మేము కూడా చేస్తాం అన్నట్టు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు, మా డైరెక్టర్, మా వంశీ గారు ఎంత పెద్ద భారం పెట్టారంటే మాకు, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ ఏంటి అని. అదేమో చెప్పలేము, వాళ్ళేమో చెప్పొద్దు అంటున్నారు, టీజర్ లో ఓపెన్ చేయలేదు, ట్రైలర్ లో ఓపెన్ చేయట్లేదు. ఐ థింక్ మీరు సినిమా చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. చాలా మంది ర్యాండమ్ గా రకరకాల ఒపీనియన్స్ పెడుతున్నారు. అంటే నేను విన్నా చెప్తున్నాను, మోస్ట్లీ నేను అనుకునే దానికంటే మోస్ట్లీ వాళ్ళు చెప్పిన కమెంట్స్ లోనే ఒక 3-4 వికీ డోనర్ నాకు ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే జ్యోతి వెలిగిస్తాడు అన్నదానికి కాఫిన్ బిజినెస్ అని ఒకరు అనుకుంటున్నారు, లైక్ ఫ్యూనరల్ సర్వీసెస్, అదొకటి. ఇంకోటి ఏంటంటే క్రాకర్స్ మేకర్స్ కూడా వచ్చింది, క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్. ఓకే ఓకే, అది కూడా వచ్చిందా? ఇంకొకటి గోటీల బిజినెస్, అది మేమైపోయిందని చెప్పి అది కూడా చేసేస్తున్నారు. నేను అనుకోడదేమో అని వదిలేసా. యాక్చువల్లీ మీరు ఫస్ట్ వాడి కట్ చేసి గోటీల బిజినెస్ అనేసారా? ఐడి కార్డులు కూడా ఉన్నాయి దాని మీద, అందరూ ఐడి కార్డులు చేసి పెడుతున్నారు మేమర్స్ అందరూ, గోటీల ఫ్యాక్టరీలో, ఐ మీన్ గోటీ డెవలపర్ అని చెప్పి చాలా ఉంది. అయ్యా ఎందుకు వచ్చిందో, అది ఎందుకు వైరల్ అయిందో. మీరు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చారు యాక్చువల్లీ. ఏమో అంటే ఇంకొకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీసెస్ ఏదో సంథింగ్ సర్వీస్ కస్టమర్ నెవర్ బార్గెన్స్. ఇది మళ్ళీ ఇంకొక రకంగా కూడా కరెక్ట్. చాలా మందికి ఇదేదో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదో అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎందుకు అవన్నీ పక్కన పెడితే మీరేమన్నా ఒక హింట్ ఇద్దాం అనుకుంటున్నారు, కొత్త రకం హింట్, మేము మళ్ళీ పజిల్ మేము డీకోడ్ చేసేలా. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్. మీరు స్క్రీన్ లో, బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు అసలు అది ఎందుకు ఇక్కడ ఇప్పుడు దాకా మేము హైడ్ చేసి 5 చెప్పారు కదా, ఆ 5 లోనే ఉన్న ఆన్సర్. మీరు చాలా దగ్గరగా వచ్చారు, చూసారా, గెస్ చేయగలుగుతున్నారు. ఓకే, బట్ ఏదైనా ఐ మీన్ అది రివీల్ అయ్యే వరకు కూడా సినిమాలో ఇలాగే ఉంటది, మెంటల్ ప్రతి ఒక్కరిలో ఆలోచన ఎలా జరుగుతూ ఉంటది. కానీ ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ అయిపోయింది, యు డోంట్ హావ్ టు వెయిట్ సో లాంగ్. అండ్ ఇంకొక కాన్ఫ్లిక్ట్ చూసాం మేము, ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆర్థోడాక్స్ అమ్మాయి, ఒక ఫ్యామిలీ బిజినెస్ అబ్బాయి.
అది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి కంప్లీట్. కంప్లీట్లీ. చాలా ఫుల్ పద్ధతి. అదే అది అన్నప్పుడే అర్థమైపోయింది నాకు. పైగా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు బోర్డు మీద ఏదో చూసా వెనకాల, అదే ఏంటి నిప్పుని కప్పి ఉంచినంత మాత్రాన పొగ రాకుండా ఉంటుందా అని ఏదో చూసా. వైట్ బోర్డ్ White board లో. నాకు ఇప్పుడు అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్నారు కదా, మీరేమో మేడిపండి చూడ మేలుమయ్యుండు ఇలాంటివి వాడుతున్నారు, వెనకాలేమో మొత్తం తెలుగు బాగా తెలుగు పండిట్స్. ఐ మీన్ ఐ నో ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటే అలాగ ఉంటది కదా, తెలుగు బాగా వచ్చి ఉంటది. మీరు చూడలేదు ఈవిడకి ఇంకా కదా? బావచ్చు. బేసిక్ గా రియల్ లైఫ్ లో కూడా మంచి పద్యాలన్నీ చెప్తారు. అవునా? వాట్ ఇస్ దిస్ పుట్టింగ్ మీ ఆన్ స్పాట్? లేదు, మీరు పాటలు పాడతారని అందరికి తెలుసు, పద్యాలు కూడా చెప్తారనేది కొత్త. పొద్దున ఒక ఇంటర్వ్యూలో ఇరుక్కుపోయాం ఇద్దరు. పద్యం ఇస్తేనా మేడిపండు చూడ మేలుమయ్యుండు చెప్పండి. అదే 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 అది ఇరుక్కుపోయాం. మధ్యలో పాటు మాకు అర్థం కాలేదు ఏం చెప్పాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి స్టార్ మార్క్ పెట్టినా మీరు ప్రిపేర్ అవ్వకపోతే అది మీ తప్పే కదండి. అవునండి. నేను ట్రై చేయండి అట్లీస్ట్ పోనీ ఇందాక ఇరుక్కుపోయినప్పుడు ఈ గ్యాప్ లో అయినా గూగుల్ ఓపెన్ చేసి చూడాలి మీరు. ఐ సే ద ఫస్ట్ లైన్, మీరు మధ్యలో చెప్పండి, లాస్ట్ విశ్వనాభిరామ వినురవేమ. ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ గుర్తుంది, మధ్యలో మిస్ అయింది. ఆపంటావేమా? ఇది ఒక్క క్వశ్చన్ డిలీట్ చేయండి అయ్యా పర్మనెంట్ గా. ముందే చెప్పేయండి, కొంచెం కెమెరా ఆన్ అయ్యే ముందు ఒక చిన్న క్వశ్చన్. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పర్సనల్ క్వశ్చన్ ఏదైనా అడగొద్దు అంటారేమో అని, ఏంటి అని అడుగుతారు. పద్యాలు అడగండి. ఇలాంటి అడిగితేనే అండి కష్టం. సో ఐ మీన్ పాటతో మొదలు పెడదాము. యాక్చువల్లీ ఎప్పుడైనా ఏదైనా వేడుక మొదలు పెట్టినప్పుడు ఆవిడకి తెలుస్తూ ఉంటది, చాలా మంది క్యాండిల్ వెలిగించి సంథింగ్ అదే దీపం వెలిగించి ఒక పాట పాడడం, ఒక డివోషనల్ పాట పాడతారు. బట్ మీరు ఏ పాట పాడినా మేము డివోషనల్ గానే భావించి. ఓకే, నేను ఆరంభం అనే మూవీలో ఒక పాట పాడాను. సో ఐ విల్ సింగ్ దట్ సాంగ్. ఎందుకంటే ఆ రోజు నేను స్టేజ్ మీద పాడినప్పుడు శ్రవంతి గారే ఉన్నారు. సో ఐ సింగ్ దట్ సాంగ్. షీస్ యాక్టర్ ఆల్సో సింగర్ ఆల్సో. డాన్సరే రివీల్ అవ్వాలి. ఓ యా, అది కూడా ఆవిడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో అద్భుతంగా చేశారు. అది కాదు, అది అంటే చిన్న సంథింగ్ bit actually. కంప్లీట్ ఒక డాన్స్ ప్రొఫైల్ మీద వచ్చే క్యారెక్టరైజేషన్. శ్రీల గారు లాగా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంటర్వ్యూలో, ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయండి, సాంగ్ తో మేనిఫెస్ట్ చేయండి. Yes. మీరు బాగా పాడితే మేము కూడా బలంగా మేనిఫెస్ట్ చేస్తాం. అమాయకంగా హడావిడేమి లేక తార చేరుకుందా ఎలా, అయోమయంగా తలాడించులాగా నీల మారుతుంది ఎలా, కాలానికే కొత్త రంగు పూసే మాయ తార సొంతమేగా, హాయి సంతకాలు చేసేనా, మాట మంచు వానలా దారి పూల బాటలా చోటు చందమామలా మారే నా. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఇలా విన్నప్పుడు మనం కూడా ట్రై చేద్దాం అని అనిపిస్తుందా మీకు? ఎస్, మీరు వేయాలి నాతో పాటు మై పార్ట్నర్. ఎప్పుడు కలిసి వచ్చినప్పుడు షాపింగ్ లో ట్రైల్ వేస్తా ఉంటారు, సో ఇది కామన్. అయ్యో, ట్రైలర్ లాంచ్ కి ఇద్దరం కలిసి పాడాల్సి ఉంటుంది. ఇది నేను చెప్తున్నాను, పాడదాం ఖచ్చితంగా. మీరు సింగర్, నేను సిందర్. సరే, ఆ సిందర్ నుంచి కూడా మేము ఒక సాంగ్ వినాలనుకుంటున్నాం. అయ్యయ్యో, అప్పట్లో ఫుల్ లూప్ లో వినేదాన్ని ఈ పాట. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే, అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. లవ్లీ, సో క్యూట్. మీరు పాడిన పాడబోయి పాడింది. అప్పట్లో ఫుల్ ఈ పాటలు, హ్యాపీ డేస్ పాటలు ఫుల్ వినేవాళ్ళం. నాకు తెలిసి టీజర్ లో చూసాం మేము, మన వెన్నెల కిషోర్ గారు మీ మీద ఎలా వేస్తూ
ఓజీలో బీజిఎం అంటా ఉంటారు. ఏంటది రప్ప రప్ప బయ్యా. బేసిక్ గా అదొక్కటే ఇంకా రివీల్ చేయడానికి అయ్యింది. సో ఏం రివీల్ చేసినా ఆ బిజినెస్ ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇంకా టీజర్ లో ఎంత ఉందో ఇప్పుడు ట్రైలర్ లో కూడా అంతే. సో పెద్దగా ఏం పెట్టినా రివీల్ అయిపోద్ది అంటే కంప్లీట్ బిజినెస్ ఉమెన్ అన్నమాట అందులో నాకు తెలిసి ఏ షాట్ తీసినా మెయిన్ ప్లాటే అది. ఓకే. సో కొంచెం మన గురించి ఏమి ఇంకా కట్ చేసినా కూడా ఆ బిజినెస్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో కాంబినేషన్ వెన్నెల కిషోర్ గారితో ఇంకా నరేష్ గారితో నాకు మాక్సిమం ఎక్కువ వెన్నెల కిషోర్ గారితోనే అనమాట. అస్సలు ఆయన డైలాగులు చెప్తుంటే నవ్వొచ్చేది మామూలుగా కాదు, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. అంటే మనం బేసిక్గా స్క్రీన్లో చూస్తేనే అట్లాంటి లెజెండ్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అదంతా ఇలా ఆకర్షిస్తాం కదా. సో అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటిది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ ఆ లాఫ్ నంతా కంట్రోల్ చేసుకోవడం అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. అలా పైన ఉండే నేను మొత్తం ఆన్ స్టేజ్ అంటే మనం నవ్వేసి దానికి మళ్ళీ కౌంటర్ వేసి సంథింగ్ ఏదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మళ్ళీ నేను ఆ నవ్వునంతా ఆపుకొని ఆయనకి రియాక్షన్ ఇచ్చి మళ్ళీ నా డైలాగ్ చెప్పాలి. సో ఇలాంటి యాక్టర్స్ తో చేసేటప్పుడు చాలా కష్టం. నరేష్ గారు, సుదర్శన్ గారు, ఇంకా వెన్నెల కిషోర్ గారు అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు కొంచెం కనెక్ట్ అవుతాయేమో అక్కడ, ఐ మీన్ రాయలసీమ స్లాంగ్ అది కొంచెం నెల్లూరు ఆయన ఇద్దరు సిమిలర్ ఉంటది. అవును అవును, బాగా మాట్లాడుకునే వాళ్ళం. సో బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. అంటే నిజంగా లిటరల్లీ అంటే సుహాస్ గారి మీద కూడా మొన్న ఒక లాస్ట్ 2 చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం ఏంటి ఇలా అయిపోయి సుహాస్ గారి మీద ఒక నమ్మకం ఉండేది. సో మళ్ళీ మీరిద్దరు బ్యాక్ అవ్వడం ఇదంతా చూసి ఓకే మళ్ళీ పడిపోయారు. మధ్యలో చిన్న ట్రాక్ ఏదో అటు ఇటు అయ్యింది, మళ్ళీ పడిపోయారు. గోల్డెన్ పడిపోతుంది ఆల్రెడీ. టీమ్ ఎఫర్ట్స్ ఎప్పుడైనా సినిమా హిట్ అయిందంటే అది ఖచ్చితంగా టీమ్ ఎఫర్ట్స్. కాదు నెక్స్ట్ మళ్ళీ కాంబినేషన్ వస్తుంది. సో ఫర్ షూర్ ఇది పక్కా అప్పుడు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు కూడా ఐ యామ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎవరెవరు సుహాస్ గారు అండ్ మీరు మళ్ళీ హ్యాట్రిక్ కాదు ఇదే సెకండ్ ఫిలిం. కాంబినేషన్ తో ఇంకో కాంబినేషన్ అంటున్నారు కదా ఈ సినిమాకే అంటున్నారు. ఓకే, ఈ సినిమాకే అంటున్నారా? ఇంకో నాకు తెలిసి ఇది ఇంకా రిలీజ్ అవ్వకముందే ఇంకొకటి కాంబినేషన్. అంటే క్రేజీ కాంబినేషన్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఆబ్వియస్ గా చూసే ఆడియన్స్ కి కూడా అరే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు కూడా ఫర్ షూర్ అంతే బాగుండబోతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అని చెప్తున్నా. అయినా మీకు కొంచెం సుహాస్ గారు అంటే మర్యాద లేదు. అందులో అలాగే డెప్ప కటింగ్ ఎదవా అని తిట్టి ఓకే. నార్మల్లీ ఇప్పుడు తెలంగాణలో పుట్టి పెరిగిన ఆమె, మీరు కంప్లీట్లీ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె. బట్ లాస్ట్ టైం అది ఈస్ట్ గోదావరి స్లాంగ్ కంప్లీట్లీ. ఈసారి వచ్చేసరికి కూడా న్యూట్రల్ గానే మాట్లాడుతున్నారు. నాకు అంత తెలియట్లేదు. ఫస్ట్ ఫిల్మ్ లో కూడా న్యూట్రల్ గానే అదే ఆల్మోస్ట్. అంటే ఇక్కడ నార్మల్లీ నేను ఈస్ట్ గోదావరి అబ్బాయిని, నేను తెలంగాణ డైలెక్ట్ మాట్లాడమంటే మాట్లాడలేను. ఉంటది కదా, నేటివిటీ తెలిసిపోద్ది. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ న్యూట్రల్ స్లాంగ్ లో ఉండడానికి కారణం? అంటే కంప్లీట్లీ న్యూట్రల్ గానే మాట్లాడతారా బయట కూడా? అంటే ఇండస్ట్రీ వాళ్ళతోని న్యూట్రల్ తెలుగు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. వెరీ అంటే కొంచెం షుగర్ కోటెడ్ తెలుగు వస్తుంది అనమాట, రెస్పెక్టబుల్ గా ఉండడానికి. ఇంట్లో ఫ్రెండ్స్ వాళ్ళందరితో మళ్ళీ తెలంగాణనే వస్తుంది. పండుగాడు అలాగే మాట్లాడతారా? పండుగ నేను ఒక వెబ్ సిరీస్ చేశాను ఫస్ట్ లో, గర్ల్ ఫ్రెండ్. అదొక్క రీల్ ఫుల్ చైల్డ్హుడ్ క్రష్. చైల్డ్హుడ్ లో వీళ్ళిద్దరు, ఈమెకి క్రష్ అనమాట. పెద్ద అయిన తర్వాత ఈమె బాస్ అవుతుంది యాక్చువల్లీ మనవాడికి. సో వాడికి ఫోన్ కాల్ చేసి ఆ డైలాగ్ అది అప్పటికి అది అయింది. ఇప్పుడు క్రష్ ఎవరు? నో క్రషెస్ అసలు. అందరూ నన్ను బాయ్స్ అందరు నన్ను, మనం గర్ల్స్ అందరూ బాయ్స్ ని బ్రో జోన్ చేస్తాం కదా, అలా నన్ను అక్క అనేస్తున్నారు. అక్క అంటే అన్నారు, అక్క ఐ లవ్ యూ, అక్క విల్ యూ మ్యారీ మీ. నువ్వు ఇట నుండు అట నుండు అసలు. సో ఇంకా నేను యూనివర్సల్ అక్కనే అయిపోయాను. అక్క ఓకే, తప్పుగా అనుకోవద్దు. పొరపాటు ఆంటీ అనట్లేదు కదా లాస్ట్ ఎఫెక్ట్ వల్ల. నో ఐ వాజ్ వెరీ హ్యాపీ నన్ను ఆంటీ అన్న, ఎందుకంటే ఆ కామెడీ పండింది, నాకు సినిమా వర్కౌట్ అయింది, నాకు చాలు అనుకున్నాను. అది తెలిసి ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు కదా బయట కనిపించినప్పుడు, కాత్యాయిని భోజనం చేసావని చెప్పి. సో మీరు Q&Aలో తప్పించేసుకున్నారు, పుట్టినిల్లు మెట్టినిల్లు అని చాలా తెలివిగా తప్పించుకున్నారు. కాదు, చాలా ర్యాండమ్ గా చెప్పాను నేను అది. అంటే ఫస్ట్ ఇది మెయిన్ అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను యాక్టర్ అవుదామనే వచ్చాను ఇక్కడికి మా ఊరు నుంచి. సో ఆ ట్రయల్స్లో ఈ హోస్టింగ్ కంఫర్ట్ అయిపోయింది, ఇక్కడ చాలా కంఫర్టబుల్ జోన్ క్రియేట్ అయిపోయింది. అండ్
ఫ్యామిలీ ఇష్యూస్. సో ఇంక ఇదేదో బాగుంది కదా అని ఇక్కడ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చింది మెయిన్ కాజ్ అది కదా. సో అది వస్తున్నప్పుడు ఇప్పుడు నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా అంటే ఎలా చెప్తాను చెప్పండి. సో అందుకని ఆ రోజు అలా ఆల్ ఆఫ్ సడన్ గా అలా వచ్చేసింది. సో 2 కళ్ళు లాగా అనమాట. సో అది చేసుకుంటాను, ఇది రెండు కళ్ళలాగా ఓకే. ఇప్పుడు రెండు ఒకేసారి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి అప్పుడు లాస్ట్ టైం ఈ అలానే సినిమాకే కొన్ని కొన్ని మార్నింగ్ మధ్యలో. షూటింగ్ చేస్తారు, Okay. ఈవినింగ్ హోస్ట్ చేస్తారు. లేదు అలా అక్కడ ఒప్పుకోరు కదా, అది అవుట్డోర్ న్యూజిలాండ్ లోనే ఎక్కడో సెట్ చేశారు. బట్ షీఈ్ ఇన్ డిమాండ్ అండి, షీ విల్ డూ ఇట్ అండి. ఎందుకు చేయకూడదు? నాకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇలా ఎందుకు అడుగుతారు? ఒక్క ఈవెంట్ మాత్రం షూట్ నుంచి వచ్చి చేశాను, ఒక ప్రెస్ Okay, మీట్ మాత్రం ఇక్కడ? ఈ షూట్ నుంచి వచ్చి. Okay. సో ఇక్కడ లోకల్లో ఉంటే అట్లీస్ట్ అది బెటర్. మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ ఉంది అనుకోండి, సో కష్టం వచ్చి అయితే. చేసుకోవచ్చు. ఓకే ఈవినింగ్ 6 to 6 ఉంటే అంటే దగ్గరలో అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా అంటే Outdoor ఫుల్ డే అయితే- అవుట్డోర్ అంటే ఇంకా కష్టం. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మరీ కంపల్సరీ మనకు కంఫర్టబుల్ టీం ఉన్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు దొరికినట్టు అందరు దొరకాలంటే కష్టం కదా. నెక్స్ట్ మూవీకి కూడా మేబీ తెలీదు ఏమవుతుందో, దేవుడి దయ వల్ల. సో నార్మల్లీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు. అంతే అంటే ఇది obvious గా. బిగినింగ్ కాబట్టి, యాక్ట్రెస్ గా బిగినింగ్ డేస్ కాబట్టి దీనిలో పండిపోయారు, దీనిలో డిమాండ్ ఫుల్ ఉంది. మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ తెలుసు మనకి, రెవెన్యూ ఎంత వస్తుంది. ఇది ఈ షెడ్యూల్ లేదు. రెవెన్యూ వేరు. అది ఇప్పుడు క్యాల్కులేట్ ఉంటుందా? లేదు, క్యాల్కులేషన్ నాకు ఇప్పుడున్న సినారియోకి నేను బేసిక్ గా నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ, చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్లీ వాళ్ళకంటే నాకే మంచిగా వస్తుంది. అవును, రెవెన్యూ అలా ఉంటది ఎక్కువ. ఐ మీన్ నేను అనేది అదే, డైలీ ఈవెంట్ ఉంటే ఆ రెవెన్యూ ఒక రేంజ్ లో వస్తుంది. అవును అవును. అప్పుడు మరి- ఈజీగా 30 days లో ఐ వర్క్ ఫర్ 20 to 25 days ఓన్లీ, నాట్ ఓన్లీ ప్రెస్ మీట్స్, బయట ఈవెంట్లని, కార్పొరేట్ ఈవెంట్లని, ఇన్స్టాగ్రామ్ అని, ప్రమోషన్లని, ఆ సారీస్ అని, అవ్వని ఇవ్వని. సో ఈజీలీ 20 to 25 days వర్క్ ఉన్నప్పుడు సో నాకేమి పెద్ద ఇది అనిపించలేదు. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కదా. కానీ ఇప్పుడు కంఫర్ట్ జోన్కి వచ్చేసాను కాబట్టి, సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో అని, సరే చూద్దాము, దీనికోసమే కదా ట్రై చేసాం, మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎందుకు కాదనుకోవడం అని చెప్పి సో చేశాను అనమాట. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్ నాకు, అసలు మొదట్లోనే ఇలాంటిది రావడం అసలు. నార్మల్లీ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అవును, మామూలు అబ్బాయి పేరేంటి? అఖిరానందన్. అది సో ఫస్ట్ నేను మా ఆయన ఇంట్లో చెప్పినప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పేరే పెట్టుకుందాం అనుకున్నాం ఫస్ట్. సో దాని తర్వాత మా ఆయన అన్నాడు కదా, దేవుడు అనే పేరు ఆయనకు ఒక్కళ్ళకే ఉండాలి, సో వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకుందాం అని చెప్పి. సో అట్లా అసలు మా ఇంట్లో అయితే ఎట్లా పెట్టుకుంటారు అది ఇది అని మా అత్తమ్మ మా మామయ్య. బట్ దాని తర్వాత అదే అక్షరంతో రావడం తనకు కూడా పెట్టాలని, నక్షత్రం ప్రకారం. సో అఖిరానందన్ అని పెట్టడం అట్లా ఫైనల్లీ. కానీ అప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఓజీదే ప్రెస్ మీట్ వచ్చింది. నేను గోపి గారికి ఎంత చెప్పి ఫీల్ అయ్యానో నేను. ఈసారి ఒక రోల్ వస్తుందండి, ప్రెస్ మీట్ స్కిప్ అయినందుకు ఒక రోలే వస్తుంది. సో అంతకు ముందు కూడా అంతే, హరిహర వీరమల్లు అప్పుడు కూడా నేను షూట్ లోనే ఉన్నాను, అప్పుడు రాలేకపోయాను. ఎందుకంటే వాంటెడ్లీ నేను చెప్పి పెట్టాను ఈవెంట్స్ వాళ్ళకి, సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కళ్యాణ్ గారిది వచ్చితే మాత్రం నాకు డబ్బులు కూడా ఇవ్వకంటే మీరు, నేను వచ్చి చేసేసి వెళ్తా అని. సో పాపం వాళ్ళు జెన్యూన్ గా కాల్ చేశారు. నేను అడిగాను కూడా గోపి గారికి, ప్లీజ్ అండి సాయంత్రం అన్నా పంపించంటే, లేదండి నరేష్ గారు వెన్నెల కిషోర్ గారు ఉన్నారండి, కాంబినేషన్. అవును, యాక్చువల్లీ మాకు అది ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్ కదా, సో వాళ్ళ పాపం వేరే సినిమా చేసుకొని వచ్చి మాకు చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ డేట్స్ ఇంపార్టెంట్ కదా అన్నారు పెద్ద కూలి పని. అవును నిజం, చాలా ఉస్తాద్ మరి ఏంటి ఖర్చు వేసారా? నెక్స్ట్ ఉస్తాద్ వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ ఖర్చు వేసాము, ఖర్చు టవల్ బెడ్షీట్ అన్ని వేసి పెట్టాము. కొంచెం రెడ్ టవల్ వేయండి, రెడ్ టవల్ వేయండి, కొంచెం పని అవుతుంది. సో సుహాస్ గారిని గురించి అంటే స్టార్టింగ్ అందరూ ఇంట్రోవర్ట్ అని అంటూ ఉంటారు, బట్ నాకు తెలిసి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక రేంజ్ లో ఉంటుంది, బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి ఈ డే ఎండ్కి, ఫస్ట్ డేకి డే 1కి అప్పుడు అంబాజీపేట, ఇప్పుడు డే ఎండ్ లాస్ట్ షాట్ అవుతుంది కదా ఇందులో, అప్పటికి ఎంత మార్పు చూసారు మీరు ఆయనలో? నాకు సుహాస్ ఫస్ట్ ఫిలిం నుంచే క్లోజ్ అయినా, సో నాకు అదే అంటున్నాను, బిగినింగ్ లో ఇంట్రోవర్ట్ లా ఉండింది, బట్ వన్స్ వి బికేమ్ ఫ్రెండ్స్ అసలు వెరీ చిల్ అలా ఉండదు. స్టేజ్ మీద కొంచెం వాళ్ళ భయపడతాడు అంతే కానీ వెరీ వెరీ ఆయన ఓన్లీ మైక్ పెట్టినప్పుడు ఆయన కంగారు అన్నమాట, కెమెరాలో లైట్లు అంతే తప్ప. సో ఆయన స్టార్టింగ్ కి ఫస్ట్ ప్రమోషన్ చేసిన ఫస్ట్ కలర్ ఫోటో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు మీకు తెలుసు కదండి, నేను స్టేజ్ మీద మాట్లాడాను, మీరు మళ్ళీ ఇంకొకటి అడగకండి. ఏదైనా అవార్డ్ ఫంక్షన్ లో కూడా అంతే, మనం మైక్ పెడితే సో ఆయన చాలా అండి
ఇంకా చాలు ఇట్లా అంటా Thank you. థ్యాంక్ యూ నాకు చెప్పేస్తాడు నువ్వే మాట్లాడేసి అన్ని కవర్ చేసేసి థ్యాంక్ యూ చెప్పేస్తా. బట్ హీ సో హెల్ప్ఫుల్ అందరికి ఆన్ సెట్ లో హెల్ప్ చేయడం అంతా, తను మాట్లాడే విధానం, బిహేవ్ చేసే పద్ధతి అంతా కూడా వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఇంకోటి రూట్స్ మర్చిపోలేదు. అంటే ఎక్కడ అనిపించింది అంటే నాకు, నన్ను బిగినింగ్ లో ఎవరైతే అనుకున్నారో హీరోగా నాకు ఏమీ లేనప్పుడు వాళ్ళని నేను ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి అని అన్నారు కదా, Yeah. బాగా అనిపించింది చాలా మందికి. అంటే ఈ సీన్ దట్ జర్నీ అండి, Mm. యూట్యూబ్ నుంచి అంత ఓటీటీ నుంచి థియేటర్ వరకు హీస్ డన్ సో మచ్ వర్క్. అంటే ఆయనకు ఒకవేళ ఆ ఇన్సెక్యూరిటీ ఉంటే, ఇప్పుడు బికాస్ ప్రూవింగ్ టైంలో ఉన్నాను ఆల్రెడీ, నన్ను ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాననే ఇమేజ్ ఉంది, ఇలాంటప్పుడు రిస్క్ చేయొద్దని అనుకుంటారు. మంచి మంచి ఎవరైనా పైగా అప్గ్రేడ్ కోరుకుంటా ఉంటారు, ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా అప్గ్రేడేషన్ లాగా అప్గ్రేడ్ కోరుకుంటారు. సో మళ్ళీ వెళ్ళి వాళ్ళందరితో చేయడం అనేది నిజంగా లిటరల్లీ ఆ రూట్స్ మర్చిపోలేదు. సో అది గుడ్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి ఇందాక అన్నారు కదా డాన్స్ నెంబర్స్, వీటి కోసం చూస్తున్నాను కంప్లీట్ ఒక డాన్స్ ప్రొఫైల్ మీద మూవీ గురించి. నార్మల్లీ ఇక్కడ మనకి స్పెషల్ సాంగ్స్ అవుతూ ఉంటాయి, మనకి కిసిక్ సాంగ్ కానీ, ఊ అంటావా మామ కానీ, పెద్ద పెద్ద హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ అందరూ చేస్తున్నారు. ఒకవేళ శివానీకి గనక ఇన్ ఫ్యూచర్ అలాంటి ఒక సాంగ్ వస్తే, మీరు నేర్చుకునేదేమో కూచిపూడి, కొంతమంది ఏంటంటే కొన్ని ఉంటాయి మైండ్ సెట్స్, మీకు సినిమాలో ఉన్న క్యారెక్టర్ లాగా నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు, బిజినెస్ ని అర్థం చేసుకోవాలి, బిజినెస్ అంటే బిజినెస్ ఏదైనా మీరు అర్థం చేసుకోవట్లేదు సినిమాలో, అందుకని అలాంటి నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు కొంతమంది. నేను కూచిపూడి నేర్చుకున్నాను కదా, ఈ కైండ్ ఆఫ్ డాన్స్ చేయొచ్చా అనే ఫీలింగ్ ఉంటుంది. మీకు అలాంటిది ఉంటుందా, ఏదైనా చేస్తారా? నాకు డాన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఇస్ ఆర్ట్ అండి. నాకు డాన్స్ కూడా కూచిపూడియే మంచిది, ఫోక్ సాంగ్ ఆర్ ఎనీ స్పెషల్ నంబర్ ఇస్ నాట్ డాన్స్ ఫామ్ అని అట్లా ఏం లేదు. అండ్ నేను ఆ సినిమాకి హీరోయిన్ అయితే నా సినిమాలో నేను చేసుకుంటా. ఓకే ఓకే, కండిషన్స్ అప్లై. అంటే మేము బడ్జెట్ల గురించి వింటా ఉన్నాం, ఒక్క స్పెషల్ సాంగ్ చేసి ఒక పెద్ద ఐ మీన్ ఒక స్టార్ హీరోయిన్ కంప్లీట్ సినిమా చేస్తే ఎంత వస్తుందో బడ్జెట్ ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ ఇమేజ్ కూడా నిజంగా ఆ రేంజ్ లో వచ్చింది. ఊంటవా సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది, కిసిక్ సాంగ్ ఏ రేంజ్ లో వచ్చింది మీకు తెలుసు. ఈవెన్ తమన్నా గారు స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఫస్ట్, అప్పటి నుంచి కాజల్ గారు, పూజా హెగ్డే చాలా మంది చేశారు. సో అలా ఉంటే డిమాండ్ ఉంటది, ఈ ఒక్క సాంగ్ నా సినిమాలోనే డిమాండ్ మీరు హీరోయిన్ కాదు బట్ డిమాండ్ ఉంటది, ఆ సాంగ్ చేస్తే 4 days షూట్ ఉంటది, కాకపోతే ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అనిపించింది. 10 రోజులు షూట్ ఉన్నా నా సినిమాలోనే నేను డిమాండ్ క్రియేట్ చేసుకుంటానండి. అటు తిప్పి అడిగినా నా సినిమాలోనే. అంటే ఐ వాంట్ టు బి అ మేజర్ రోల్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆల్సో. ఊరికి అలా చేయాలని ప్రస్తుతానికైతే ప్లాన్స్ లేవు, చూద్దాం అప్పటికి. సో ఇప్పటికి ఐ మీన్ రెగ్యులర్ గా వర్కౌట్ చేసినట్టు డాన్స్ ఏమన్నా చేస్తూ ఉంటారండి? సమ్ టైమ్స్ అండి, నాట్ ఇట్లా కంప్లీట్లీ బట్ హౌ డు యూ డిఫైన్ డాన్స్? అంటే డాన్స్ అనేది కొంతమంది ఏంటంటే మూమెంట్స్ కాదు అంటారు, కొంతమంది ఏంటంటే జస్ట్ అది మన మనసుకి ఆహ్లాదం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. మీరు ఎలా డిఫైన్ చేస్తారు డాన్స్ అనేది? ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండి. మనం హ్యాపీగా ఉంటే ఒకలా డాన్స్ చేస్తాము, వెన్ యూర్ వెరీ అగ్రెసివ్ ఇంకోలా డాన్స్ చేస్తాము. సో ఐ థింక్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్ట్ ఫామ్ ఏదైనా. మనం పాటలు కూడా అలాగే పాడతాం, సాడ్గా ఉంటే సాడ్ పాటలు వింటాం, హ్యాపీగా ఉంటే హ్యాపీ పాటలు వింటాం. సో అలానే ఐ థింక్ డాన్స్ ఇస్ ఆల్సో ఇట్ డిపెండ్స్, అండ్ ఇట్ మనకు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏదైనా మనం సరిగ్గా చేస్తే. కాకపోతే మీకేంటంటే మీరు పాటలు వింటారు, డాన్స్లు వేస్తారు, అన్నీ చేసేస్తారు. సో శ్రవంతి గారితో మరి ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏదైనా ఉందా? సాంగ్ అయితే నేను సాంగ్ ఫిక్స్ అయ్యానండి. సాంగ్ ఫిక్స్ అయ్యారు, డాన్స్ కూడా ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. డాన్స్ కూడా, డాన్స్ అటెంప్ట్ కూడా. కాబోయే యాక్ట్రెస్ కదా, కాబోయే హీరోయిన్ కదా, సో డాన్స్ కూడా చూపించాలి కదా. నేను ఆల్రెడీ లైవ్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ నేనే హోస్ట్ చేశాను. అప్పుడు చేశారా? అప్పుడు బాగా చేశారు ఇద్దరు కలిసి, సుహాస్ గారు. నేను అనేది మీరు స్టెప్స్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆవిడతో ఏం వేయలేదు, తన గురించి చెప్తున్నాను నేను. అమ్మో, సాంగ్ అయితే నేను ఫిక్స్, ఇంత బాగా ఆడారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా. లేదు ఈ ట్రయల్ వర్షన్ ఇక్కడ కూడా అప్లై చేయండి, ఒక 2 స్టెప్లు వేయించండి, తెలుస్తుంది మేబీ. శ్రవంతి గారు ఒకసారి మీరు ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ ముఖ్యంగా చూసుకోండి అని చెప్పి. చాలా మంది ఎమోషనల్ అయ్యారు కింద. అంటే ఇన్ని డేస్ నేను సఫర్ అయ్యాను, పట్టించుకోలేదు. అంటే చాలా మంది ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్, మనం పని ముఖ్యం, పనియే దైవం, ఇలా భావిస్తూ ఉంటారు. లిటరల్లీ అంతే. ఇప్పటికీ కూడా నాకు ఈరోజు హెల్త్ బాగాలే, ఇంటర్వ్యూ అనగానే వచ్చాం, ఎందుకంటే ఇది తెలియకుండా ఇది మిస్ చేయకూడదు, ఇది మన వర్క్ కదా అని చెప్పి వచ్చేస్తూ ఉంటాం. బట్ ఒక పోస్ట్ పెట్టారు, హెల్త్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఫస్ట్ అదే చూసుకోండి అని చెప్పి. ఏం జరిగిందా ఆ పోస్ట్ వెనక? కంప్లీట్ మాకు కొంచెం చిన్నగా స్టోరీ కావాలి. సో అది విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో కంటిన్యూగా నేను వెళ్తున్నామంటే మార్నింగ్ 6కి అక్కడ ఉండాలంటే అది ఊరి బయట, నేనంటే 4కి లేచి మొత్తం మన కార్యక్రమాలన్నీ చేసుకుని 5కి స్టార్ట్ అవుతే నేను 6కి అక్కడ ఉంటాను.
సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు 12కి అలా పంపేవాళ్ళు. అంటే దానికి అది ఒక చిన్న సినిమా కాబట్టి దానికి టైమింగ్స్ అవంతా ఏముండేది కాదు. అయ్యో నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది కదా, నేను యాక్టింగ్ అనుకున్నాను, వీళ్ళు పాపం నా కోసం ఇచ్చారు, మళ్ళీ నేను మిడిల్లో బ్రేక్ అడిగితే ఇవ్వరేమో, అలా 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 అప్పటికే ఇట్స్ బీన్ 15 to 20 days. సో ఇంకా లాస్ట్ డే అప్పుడు డాన్స్ షూట్ పెట్టారనమాట. ఇంకా కంప్లీట్గా నేను పడిపోయాను ఇంకా. సో నేను అప్పుడే ధైర్యం చేసి రెండో రోజు మూడో రోజు లేదు నేను వెళ్ళాలి, నేను చూయించుకోవాలి అని అడుగుంటే బాగుండేదేమో, అనవసరంగా అయ్యో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో మనం కొత్త కదా అని. సో హెల్త్ దగ్గర అది నెగ్లెక్ట్ చేయకూడదు అని అనిపించి సో ఆ పోస్ట్ పెట్టడం జరిగింది అనమాట. సో ఫస్ట్ హెల్త్ బాగుంటే కదా మనం నెక్స్ట్ పని చేసుకునేది. సో ఇప్పుడు బెటర్ అయ్యాను, ఎక్కడున్నా టైంకి బాక్స్ తెచ్చుకుంటా, కరెక్ట్ 1 o'clockకి నాప్కిన్ వేసుకుని తినేస్తా, టైం టు టైం కాఫీ తాగుతా. నేను పెద్ద డైట్ కూడా అసలు ఏం చెయ్యం మేమిద్దరం. మంచిగా తినాల్సిందే కొంచెం కొంచెం తింటాం హ్యాపీగా. సో డెజర్ట్కి మాత్రం ఫుల్ క్రేవింగ్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ అంటే బికాజ్ ఎందుకు అడిగానంటే పర్సనల్ ఇష్యూస్ని ఎవరు షేర్ చేసుకోరు. అది చాలా మోస్ట్ వాల్యుబుల్ అనుకున్నా దానివల్ల ఏదో యూజ్ నేను ఒక ఉందనుకుంటే విధంగా పోస్ట్ పెడితే నేను ఒకటి అనుకొని దాన్ని ఇంకా ఈ సో కాల్డ్ ఛానల్స్ కొన్ని అన్నీ కాదు ఇంకా ఎలా పడితే అలా దాన్ని ఇంకొకటి రాయడం, దాని గురించి డిబేట్లు పెట్టడం, మళ్ళా నేను దాన్ని కొంచెం డౌన్ అయిపోవడం మెంటలీ. సో అదంతా అయ్యి మళ్ళీ ఇంకా ఆ పోస్ట్ డిలీట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. సో చెప్పేది ఏంటంటే హెల్త్ ఫస్ట్, దాని తర్వాతే. సో హెల్త్ బాగుంటే నువ్వు నీ పిల్లలకి అన్నం పెట్టుకోగలుగుతావు, లేదంటే నీకు నువ్వు సంపాదించుకోగలుగుతావు. సో అది అవునవును, అది నేను చూసాను డిబేట్స్ అవి. అంటే ఏమొచ్చింది ఈ డిసీజ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవడం, అదేదో మీరే చెప్తారు చెప్పాలనుకుంటే లేకపోతే లేదు కానీ. బట్ ఓకే, అంటే ఒక మంచి పాయింట్ అయితే చెప్పాలని అనుకున్నారు కాబట్టి ఎమోషనల్గా పోస్ట్ పెట్టడం నేను చూశాను. యా, సో మీ విషయానికి వస్తే సో ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. మౌలి గారిని ఐ మీన్ ఆయన స్పాంటనిటీ ఉంటుంది కదా ఎప్పుడైనా, ఆ కైండ్ ఆఫ్ ఆయన కొంచెం జెన్జీ కిడ్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే కంటెంట్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఆ టైప్ ఆఫ్ స్పాంటనిటీ ఉందని అనుకోలేదు. భలే మ్యాచ్ చేశారు. ఈవెన్ సమ్ టైమ్స్ కొంచెం ఏజ్ 1 year ఎంత ఎక్కువ కదా, 2 years ఎక్కువ కదా, 3 years ఎక్కువ. సో ఆ డామినేషన్ చూపించాలి డైలాగ్ కౌంటర్ వేస్తున్నప్పుడు కానీ. ఈవెన్ ఆ పాటలో కూడా మీరు బిహేవ్ చేసిన విధానం సంథింగ్ డామినేటెడ్ గా కనిపించింది. ఈవెన్ ఆ టైప్ ఆఫ్ ఉందని అనుకోలేదు మేము, లిటరల్లీ అండర్ ఎస్టిమేట్ చేసాం తెలియక. బట్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కోసమే ఇంకా ఎదురు చూస్తున్నారా, లేదా ఏమన్నా మైండ్ లో వేరే డ్రీమ్ రోల్స్ ఏమన్నా సెపరేట్ గా ఉన్నాయా? అలా ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎనీ క్యారెక్టర్ అండి. నాకు అది నార్మల్గా ఏదైనా క్యారెక్టర్ వస్తే అసలు ఫ్రెష్గా ఉందా, నేను ఏదైనా ముందు చేయలేదు, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ ప్రీవియస్లీ, ఎక్సైటింగ్గా ఉందా, అందులో నేను ఫిట్ అవుతానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐఎమ్ వెరీ సెల్ఫ్ అవేర్. ఏదో వచ్చేసింది కదా నేను చేసేస్తానని కాదు, ఐమ్ ఐ కేపబుల్, నేను అది పుల్ ఆఫ్ చేయగలుగుతానా, చాలా సెన్సిబుల్గా ఆలోచించే నేను ఎంచుకుంటాను. అండ్ ఐ థింక్ ఆ క్యారెక్టర్ నాకు అనిపించింది దట్ ఇట్స్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు, అలాగే నైటీలు వేసుకొని చున్నీలు కప్పుకొని అలా వెళ్ళేవారు. సో పక్కా రిలేట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అనే తీసుకున్నాను ఆ కాల్. నేను విన్న బ్యాక్ స్టోరీ ఒకటి విన్నాను. యాక్ట్రెస్గా మారడానికి ముందు ఐ మీన్ మీరు కాలేజ్ బంక్ కొట్టడానికి యూట్యూబ్ సిరీస్లు చేసేవారా? నిజమా? ప్యాషనేట్. నేను అయ్యి నేను కాలేజ్ కూడా బంక్ కొట్టాను, సాక్రిఫైస్ చేశాను అన్నట్టు చెప్తారు కానీ కాలేజ్ బంక్ కొట్టడానికి యాక్టింగ్ వచ్చారా? లేదంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాను అంటే ఇంట్లో తన్నేస్తారు కదండి. సో ఏదో చెయ్యాలి, ఇంకేం జెన్యూన్ రీజన్ ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు నేను ప్రతిసారి ఎవరైనా వెబ్ సిరీస్ అలా పిలిచినప్పుడు పర్మిషన్ లెటర్ రాసిస్తారా సార్ విత్ సైన్, ఓకే అది తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చేస్తే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఓకే ఆన్ డ్యూటీ అమ్మాయి అని పెట్టేస్తారు. ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చునేదాన్ని, వెబ్ సిరీస్లు అయిపోయాయి. లాస్ట్ కి ఇది టర్న్ అయింది అంటే యాక్సిడెంటల్ యాక్ట్రెస్. నేను చాలా ఇంటెన్షనల్ కాదు, వెరీ ఇంటెన్షనల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఓకే ఆర్ అ సింగర్. ఓకే, యాక్టింగ్ అసలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యాక్టర్స్ అంటే ఎలా ఉంటారండి, అన్ని సినిమాలు చూస్తారు, అందరు యాక్టర్లు తెలుసు, అందరి పేర్లు తెలుసు. నేను చూస్తాను నార్మల్గా, దొరికేస్తారు క్విజ్ పెడితే అయితే మూవీ క్విజ్ ఏమైనా పెడితే దొరికేస్తారు. ఐల్ బి వెరీ ఆనెస్ట్ నిజంగానే. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఈవిడ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 25లో మొత్తం ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని వైరల్ ఫీవర్ కేసులు వచ్చి ఉంటాయో దానికంటే ఎక్కువ వైరల్ వీడియోలు ఏమి ఉంటాయి సోషల్ మీడియా
మొత్తం ఉంటాయి. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి Yeah, వెళ్ళినా ఎలా ప్లాన్ చేస్తారు అసలు? పాసిబుల్ ఎలా అవుతుంది ఒక వైరల్? టీచ్ మీ అండి హౌ టు బి యాక్టివ్ ఆన్. నాకు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చాను, మ్మ్. ఈ డ్రెస్ వేసుకున్నాను, మ్మ్. ఫోటోలు దిగుతాను, ఆ, దీనికి సంబంధించిన ఈవెంట్కి వెళ్తాను, ఆ. అక్కడ ఒక వీడియో తీస్తా పెడతాను. నేను చేసే పని నేను పెడుతున్నా. దానికి That's ఓపిక it. కావాలి. లేదు లేదు, అది ఏదో ఒక చిన్న normal టెక్నిక్ ఉంటుంది కాదు. అక్కడ. మీకు చాలా మంది పెడతారు, అవ్వాలి కదా వైరల్. అలా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ నేను మార్నింగ్ లేస్తూనే, అంటే ఇది అబ్బో అనుకుంటారో లేదంటే అబ్బా అంత సీన్ ఉంటుందా అని అనుకుంటా. ఎలా అనుకున్నా నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ లేచి ఇవాళ సపోజ్ హే భగవాన్ ప్రీ రిలీజ్కి వెళ్తున్నాను నేను అంటే ఖచ్చితంగా అది నేను నా వల్ల నేను దానికి ఎట్లా 100% ఇవ్వగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను, అది ఆ రోజు హిట్ అవ్వాలి. ఏదో ఒకటి ఆ ఈవెంట్ నుంచి ఏదో ఒక వైరల్ కంటెంట్ వెళ్ళాలన్నది నేను ఫిక్స్ అవుతాను మైండ్లో. అది నేను అవ్వకపోయినా ఏంటో తెలీదు, ఆటోమేటిక్గా ఏదో అటుపక్క వ్యక్తి నుంచో ఇటుపక్క వ్యక్తి నుంచో ఏదో ఒకటి వచ్చి పడిపోయి అది వైరల్ అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఈవిడ నిజంగా ఆలోచించి ముందే ప్రిపేర్డ్ గా ఒకటి ఏదో ఒకటి వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందంటే మూవీ టీమే ముందే అర్థం చేసుకున్నాం, ఈవెన్ లాగుదాం ఒక వైరల్ వీడియో వస్తుంది ఇప్పుడు లాగుదాం అని చెప్పి అల్లు అరవింద్ గారు సంథింగ్ బన్నీ ఎవరో ఒకరు మాట్లాడి శ్రవంతి గారు అని చెప్పి పిలిచి ఒక జోక్ వేస్తారు, ఏదో ఒకటి వేస్తారు, వైరల్ సంబంధమే లేదు అనుకో, నా ప్రమేయం లేకుండా అయిపోతూ ఉంటుంది. సో లేచిన వెంటనే నేను అనుకునేది ఏంటంటే మనం ది బెస్ట్ చేయాలి, 100% ఇవ్వాలి. సో మనం 100% అనుకుంటే అట్లీస్ట్ 80%కు 70%కు రీచ్ అవ్వగలుగుతాం. సో అదే యూట్యూబ్ ఆటోమేషన్ లాగా వైరల్ ఆటోమేషన్ అయిపోయింది. వెళ్తే ఏదో ఒక వైరల్ చేయొచ్చు, ఏదో ఒకటి వైరల్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకొక సినిమా చేస్తే వాళ్ళు ఓకే ఈ అమ్మాయిని పెట్టుకుందాం హోస్ట్ గా అని అనుకోవాలి కదా. ఈ అమ్మాయిని ఇంకా రేపు ఈవెంట్ నుంచి పిలవకూడదు అని అనుకోకూడదు అన్నదే మైండ్ లో పెట్టుకుంటాను అంతే. మనం అతి చేయకపోయినా పర్వాలేదు, మనకి ఇచ్చింది చేసి వస్తే చాలా అన్నది ఫిక్స్ అవుతాను. సో బీయింగ్ అంటే మీరు కూడా జెన్జీ కిడ్ కాకపోయినా జెన్జీ కిడ్ అనుకోండి ఫర్ సపోజ్, ఈ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి వైరల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్. కానీ మీ ఒపీనియన్ ఏంటంటే బికాజ్ హేట్రెడ్ చూస్తున్నాం, మీరే చూసారు మీ పిక్కి ఎవరో నాకు తెలిసి మీ తరపున ఎవరో బాగానే మంచి అది డైలాగ్ వచ్చింది అని కూడా నాకు మీమ్స్ అందరు Memes కూడా ఫార్వర్డ్ చూసాం మేము చేస్తే కూడా. తప్ప తెలీదు. మేమంటే వెరిఫికేషన్ చేసుకోలేదు, బ్యాక్ వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ ఉంటది కదా, చూసుకోలేదు. ఈవిడే అయి ఉంటది అనుకున్నాం. అంటే డైలాగ్ కూడా సేమ్ డైలాగ్ కదా, డైలాగ్ పెట్టేశారు. భలే వేసాడు అసలు ఆ డైలాగ్. నన్ను ఏమన్నా అది మీ అమ్మకేరా. సో ఈ హేట్రెడ్ ఇదంతా ఉంటది కదా, ఈవిడ నాకు తెలిసి చూస్తే నాకు తెలిసి కమెంట్స్ అసలు కమెంట్స్ బాక్స్ ఓపెన్ చేద్దామో నాకు తెలిసి. నేను ఇంకా అలవాటు అయిపోయింది, ఓకే పెట్టండి ఇట్స్ ఓకే. Yeah, I think ఎంత you don't ఖాళీ care ఉన్నారా anymore మీరు ఇంకా. అని. అంటే ఒక కమెంట్ కూడా ఈవెన్ పుష్ చేస్తుందంట. అవును 10 కమెంట్లు నెగిటివ్ పెట్టినా పోస్ట్ వైరల్ అవుతా ఉంటదంట. పుష్ కానీ ఆ 10 కమెంట్ల తర్వాత ఒక 30 మంచి కమెంట్లు ఉంటాయి. సో ఐ థింక్ ఇవి వస్తున్నప్పుడు అవి వస్తాయి. బీట్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ఇఫ్ యూర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో, గుడ్ ఆర్ బ్యాడ్ కీప్స్ హ్యాపెనింగ్ టు యూ. సో అది ఎక్కువ పట్టించుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. స్పెషల్లీ అమ్మాయిలకు ఎక్కువ ఉంటది నెగిటివిటీ. అది ఏ ఫీల్డ్ అయినా, ఈ ఫీల్డ్ అయినా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా, ఏదైనా సరే అంతే. ఇంకా సో అమ్మాయిగా ఉన్నందుకు కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ దేవుడు కూడా భూమాత అంత ఓర్పు అంటారు కదా, సో అట్లా ఆడవాళ్ళకి ఎక్కువ ఓర్పు ఉంటది కాబట్టి తీసుకోగలుగుతాం ఏదైనా. సో కమెంట్స్ చేసినా వాళ్ళు తీసుకుంటారు, ఓర్పు ఉంది, అందుకే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు అండి కమెంట్, వీ హావ్ టు రెస్పెక్ట్. యా, వాళ్ళు చాలా టైం తీసుకొని అంత క్రియేటివ్ గా. అదే కదా. ఓకే ఓకే, నేను కూడా శివాని గారితో సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైతే కమెంట్ పెట్టాడో బాగా పెట్టాడో, మీరు ఎప్పుడైనా శివాని గారికి ఉంటే మీరే పెట్టండి, ఎవరికో అతనికి ఇచ్చేద్దాం అండి. 5,000 ఎంతో పే చేస్తారు రెగ్యులర్లీ. ఓకే, సో ఒక విషయం అడుగుతున్నాను, మీకు ఐ మీన్ ఓకే అనుకుంటే మాట్లాడండి. మీరు పార్టిసిపేట్ చేశారు, శివాజీ గారు కమెంట్స్ ఉన్నాయి, అది కాంట్రవర్సీ అయ్యింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంది. లైక్ ఇప్పుడు శివాజీ గారు అనసూయ గారు తీసుకుంటే మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? లేదండి, ఆ రోజు ఆయన చాలా మంచిగానే చెప్పారు, చీర కట్టుకుంటే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు అని. సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పారు. నాకేమనిపించిందంటే ఆ రోజు టు బీ ఆనెస్ట్, ఆ వాడిన 2 పదాలు తప్ప ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. కానీ బయట సమాజం అలా లేదు కదండి. ఇప్పుడు మనం ఇంట్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇండిపెండెంట్ ఉమెన్ అయిపోయారు. సో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పతేనో హస్బెండ్ చెప్తేనో వినట్లేదు, వేరే వాళ్ళు వచ్చి చెప్పింది ఎందుకు తీసుకుంటారు అన్నది ఒక పాయింట్, అంతే కదా ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక ఈవెంట్ ఒప్పుకున్నాను. మ్యాక్సిమం నా ఒపీనియన్కి వదిలేస్తే
నేను చీర కట్టుకోవడానికి ఎక్కువ కంఫర్టబుల్. ఇవాళ మీరు ఎవరూ చెప్పలేదు నేను ఏ డ్రెస్ వేసుకొని కూర్చున్నా మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు, కానీ చీర కట్టుకోవడం నా కంఫర్ట్నెస్. కానీ ఈవెంట్ ఒప్పుకున్న రోజు వాళ్ళు నాకు ఒక కాస్ట్యూమ్ ఇది ఇలా ఉండాలి అని చెప్తారండి. నేను శ్రీ విష్ణు గారి సింగిల్ ఈవెంట్ కి లుంగి కూడా కట్టుకుని వద్దాం అనుకున్నాను అంటే నేను ఆ రోజు లుంగి లిటరల్ గా అవే స్పెక్స్ అదే రెడ్ టీ షర్ట్ అన్ని నేను కొని వేసుకొని వెళ్ళాను. లేదంటే నేను ఇలా రాను, నాకు ఇష్టం లేదు, నేను చీర కట్టుకొని వస్తాను అంటే కొన్ని సందర్భాలు, నాట్ అట్ ఆల్ టైమ్. సో అది నా పని, నేను నా పనిని రెస్పెక్ట్ చేయాలి. అట్లాంటి సందర్భాల్లో నేను వేసుకెళ్తాను తప్ప ఏవైనా ఇప్పుడు 3 రోజెస్ అని ఒక వెబ్ సిరీస్ అయింది మొన్న, దానికి హోస్ట్ చేశాను నేను. వాళ్ళు లిటరల్గా నాకు కంప్లీట్గా వెస్టర్న్ కావాలండి అని చెప్పారు నాకు. సో మనం అలా వెళ్తాం. సో నాకు యాజ్ అ పర్సనల్ చాయిస్ అంటూ ఉంటే నేను ప్రిఫర్ చేసేది చీరలు, ట్రెడిషనల్ వేరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర 1000 చీరలు ఉన్నాయి. అడగండి ఆవిడనే. ఓకే అంటే ఆ థీమ్ గానీ, అంతే, మూవీ థీమ్ గానీ, ఆ ఈవెంట్ థీమ్ గానీ, ఆ 2 పదాలు తప్ప ఆయన మాట్లాడినది నాకు రాంగ్ అని అనిపించలేదండి. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటే నాకు అనిపిస్తుంది. అంటే ఒక్క కమెంట్ గురించి మాట్లాడుతాను అంటే మీకు ఎక్కువ చూస్తున్నారేమో, మీకు వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కువ స్పాట్ లైట్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ కమెంట్స్ వస్తాయి ప్రతి పోస్ట్ కి. మీరు ఈ మధ్యన ఈవెంట్స్ చేస్తున్న దానిలో మంగపతి ఎఫెక్ట్ అని వేస్తున్నారు. అంటే ఎక్కువ శారీస్ కట్టుకుంటున్నారు ఈ మధ్య, దానివల్ల మంగపతి ఎఫెక్ట్ అదే పెడుతున్నారు. నేను అడిగిన వాళ్ళందరికి అదే చెప్పాను, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి అలా అన్నారని కట్టుకుంటున్నావు అంటే, అరే అంతకుముందు ఎన్ని ఈవెంట్లకి ఎన్ని చీరలు కట్టుకున్నా, ఎన్ని పూజలకి ఎన్ని చీరలు కట్టుకున్నా. నేను అదే చెప్పాను, నేను ఇంకా కట్టుకోనివే ఇంకా బోలెడు చీరలు, అదే చెప్తున్నా. మోర్ దెన్ 500 శారీస్ ఐ హ్యావ్. నాకు బట్టలు పిచ్చి, నేను చదువుకున్నది ఫ్యాషన్ డిజైనింగ్. సో నేను నా బట్టలు నేనే డిజైన్ చేసుకుంటా. సో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో దాని ఎఫెక్ట్ ఏం కాదు. సో ఆ టైంకి అది జరిగింది కాబట్టి పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఓహో దీని వల్లే మారింది అని అంతే. బట్ ఓకే, ఏది అయినా పర్లేదు, నేను చేయాలనుకుంటున్న వర్క్ నాకు నడుస్తుంది కదా. శివాని గారు మీరేం చెప్పరేమో నాకు తెలుసు, సైడ్ నుంచి అలా వెళ్ళిపోతారా? లేదు సారీ, ఐ వాస్ జస్ట్ అంటే నాకు ఐఎమ్ లిటిల్ అవేర్ ఆఫ్ ఏం జరిగిందో ఆ రోజు. బట్ ఐ థింక్ ఒక్కొక్కరు ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తారు అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ టు సే వాట్ దే వాంట్. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం వచ్చే ప్లేస్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి, మన కంఫర్ట్ తగ్గట్టు డ్రెస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పెళ్లి బట్టలు కానీ పంచ కానీ కట్టుకొని రాలేరు, బికాజ్ యు ఆర్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ. సో మీరు మీ కంఫర్టబుల్ కాస్ట్యూమ్లో వస్తారు. సేమ్ నేను అంతే. మనం అదే గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆర్ ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు వి డ్రెస్ అప్ అకార్డింగ్ టు ద ప్లేస్ వి గో టు. అండ్ ఐ థింక్ ఒక్కొక్కరి ఇండివిజువల్ కంఫర్ట్ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ కంఫర్టబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కాన్ఫిడెంట్ ఉంటే మీరు ఏది వేసుకున్నా ఇట్స్ గుడ్ ఫర్ యూ అంతే. ఐ కెన్ ఓన్లీ సే దాట్. సో ఈ డ్రెస్సింగ్ ని పక్కన పెడితే నార్మల్లీ ఆ రోజు నిధి గారికి జరిగింది చాలా తప్పు. దాన్ని అడ్రస్ చేస్తే ముందు ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. హీరోయిన్ అనే కాదు, అందంగా ఉన్న అమ్మాయి జాతరలో కనిపిస్తే చాలు చుట్టుముట్టి, అంటే ఇంతమంది ఉంటారు కదా, మనం చేస్తే ఎవడో చూడ్డు, అంటే దేవుడు చూస్తాడు అనేది అప్పుడు గుర్తురాదు. అంత దేవుడు అక్కడ గుళ్ళోనే ఉంటారు, బట్ దేవుడు చూస్తున్నాడు అనే గుర్తు కూడా ఉండకుండా లేదండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను విరూపాక్ష ప్రమోషన్స్కి వెళ్ళాను. నేను సాయిధరం తేజ్ గారు, టీం నుంచి ఆయన ఒక్కళ్ళే వచ్చారు. మొత్తం ఆంధ్ర సైడ్ ప్రమోషన్స్, ఏలూరు, విజయవాడ అంతా. సో మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. నేను ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు. ఒక 500-600 మెంబర్స్ క్రౌడ్ అండి. నేను ఫుల్ కంప్లీట్ నీట్ చుడిదార్ వేసుకొని ఉన్నాను. బట్టలతో సంబంధం లేదండి, ఫుల్ ఇలా పడిపోయారు. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ రోజు నేను వచ్చాక కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను, ఆ రోజు కనుక ఆయన లేకుంటే ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి బయట తీసుకొచ్చి కార్ ఎక్కించేదాకా, అంటే ఆయనకు చేయాల్సిన అవసరం కూడా లేదండి. సాయిధరం తేజ్ గారు చాలా బాగా ప్రొటెక్ట్ చేసి నన్ను కార్ ఎక్కించేదాకా, అక్కడి నుంచి బయటికి రావడానికి 1/2 hour పట్టిందండి. సో ఇలా ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన. సో చాలా అంటే అట్లాంటి మెన్ కూడా ఉన్నారండి చుట్టుపక్కల, వీళ్ళు చుడుతున్నారు. సిమిలర్ ఇన్సిడెంట్ టు దాట్ నాకు కూడా ఫస్ట్ ఫిలిం అయినప్పుడు. సో ఆవిడ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాలు, ఇది అది. నాకు ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, నాకు ఏమీ ఐడియా లేదు. థియేటర్ విజిట్లు ఉంటాయి, ఇవన్నీ నాకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. సో మేము ఫస్ట్ టైం థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా హాయ్ బాయ్ చెప్పేసి వస్తాం అనుకున్నాను. మాతో పాటు వాళ్ళు వస్తారని తెలీదు. నాకు బ్లాంక్ అయిపోయాను నేను. పాపం సుహాస్ వీళ్ళందరూ ఉన్నారు. జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద కార్ సేఫ్లీ. సుహాస్ పాపం షర్ట్ చినిగిపోయింది, చెప్పులు ఇరిగిపోయాయి, తొక్కేస్తున్నారు. సో అది
ప్రేమతోనే వస్తున్నారు పాపం, వాళ్ళు కూడా ఏమి ఇలా ఇష్టం లేకుండా రారు. బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏమైపోతుందంటే యూ గెట్ టు ఫిజికల్, అండ్ అది సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ ఆల్సో. బట్ వాళ్ళని ఏం అనలేం కూడా యాక్చువల్లీ, ఎందుకంటే అంటే ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు అంత మంది నిజంగానే మీ మీద పడి ఇలా పట్టుకోవాలని ఏదో ఇంటెన్షన్ ఉంటే చేయి పట్టుకుందాం అనుకున్నాడు, ఇక్కడ కొంతమంది చెయ్యేసింది. ఉన్నారండి, literally. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. ఆ గ్యాంగ్ లో చుట్టేసిన తర్వాత అంటే అందరూ మన మొహం అనట్లేదు. తెలియదు, ఇంతమంది ఉన్నారు, మనల్ని ఎవరు నోటీస్ చేయలేరు అని చెప్పి చేసే వాళ్ళు ఉంటారు. అవును. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి? బికాస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్, బీయింగ్ అన్ యాంకర్ కానీ, బీయింగ్ ఫీమేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏం చెప్తామండి, ఇంకా వాళ్ళ మనసుకు తెలియాలి అంతే. మనం అంతే ఏం చెప్పలేం. చెప్పినంత మాత్రాన ఈ రోజుకి ఈ రోజు మారిపోతే ఇంకా ఇంకేముంటది. ఇట్స్ ఆల్సో సైకలాజికల్ థింగ్ అండి. వాళ్ళు అంటే ఐ డోంట్ నో, వెన్ యూఆర్, మన పేరెంట్స్ మనల్ని ఎంత మంచిగా పెంచినా కూడా వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీస్, అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ మనం తిరిగే సర్కిల్. యా, సో ఐ థింక్ వాళ్ళు ఆ స్పేస్ లో ఉంటే ఆ నెగిటివిటీలోనే ఉండిపోతారు ఇంకా. మనం చెప్తే ఇన్ని రోజులు పోయినాయండి. సో పబ్లిక్ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఏదైనా తగ్గిపోద్ది, ప్రైవేట్లీ ఆ స్పేస్ తగ్గిపోద్ది, అంటే ధైర్యంగా బయటికి వెళ్ళలేము. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఏదో బొమ్మరిల్ సినిమాలో హాసిని నైట్ టైం వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినడానికి అవ్వదు. సో ఏమన్నా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ పబ్లిక్ ఇమేజ్ లోకి వచ్చిన తర్వాత కంప్లీట్లీ ఇద్దరు? నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళిపోతా అండి. వెళ్తారా? నేను ఇప్పటికీ పాల ప్యాకెట్ కొనడానికి రత్నదీప్కి వెళ్ళిపోతాను. అవునా? ఏ రత్నదీప్కి వస్తారు చెప్పండి? ఏ రత్నదీప్కి వస్తారు? ఏ రత్నదీప్కి వస్తారు? వాళ్ళ ఇంటి దగ్గర రత్నదీప్. నో, బట్ అలా నేను ఇప్పటికీ మూవీస్కి వెళ్తాను, ఇప్పటికీ షాపింగ్కి వెళ్తాను. నేను ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ షాపింగ్ ఓవర్ ఆన్లైన్. అలా అని కాదు, ఇప్పుడు గ్యాంగ్ ఉంటదేమో, మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురు ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక్కదాన్ని వెళ్ళను, తమ్ముడు, కొన్ని మా మదర్ తోనో లేదంటే ఫ్రెండ్స్ తోనో గ్రూప్ తోనో అలా వెళ్తాను. నేనైతే టు బి ఆనెస్ట్ ఇంకా అడుగులే వేస్తున్నాను, ఇంకా అంత ఇంకా రాలేదు. బట్ ఉన్న దాంట్లో హ్యాపీ గుర్తుపట్టిన వెరీ హ్యాపీ, మాట్లాడతాను మంచిగా అట్లా, అంతే. అంటే వాళ్ళు ఇబ్బంది కూడా ఏం పెట్టారండి, మ్యాక్స్ వచ్చి మహా అంటే ఒక ఫోటో అడుగుతారు అంతే. అంతే అంతే అంటే ఓకే. బట్ సమ్ టైమ్స్ కొంచెం అనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరే మూడౌట్ లో ఉండి ఏ నైట్ వెళ్ళారనుకో, లేదా నిజంగా మనసు బాగాలేని సిచ్యువేషన్ అందరికీ ఉంటాయి, బాగాలేదు, డిప్రెషన్ లో ఉన్నాం, ఆ టైంలో వెళ్ళి ఏదో ఒకటి చాయ్ తాగడానికో కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి సెల్ఫీ అంటే ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వాలి, ఇలా కొంచెం ఎంతైనా బాధ వేస్తుంది, అబ్బా ప్రైవేట్ లైఫ్ లేకుండా అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటది అలాంటిది వస్తే. అంటే నన్ను అడిగితే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ వాళ్ళు నా సినిమాని చూసి నన్ను అంత అప్రిషియేట్ చేసి వస్తున్నారు అంటే దట్ సంథింగ్ వెరీ ప్రెషియస్. అండ్ నాకు ఆ మూమెంట్ ని, ఈవెన్ నేను మంచి మూడ్ లో లేకపోయినా సమ్వేర్ దట్ దే విల్ మేక్ మై మూడ్, వాళ్ళు చాలా నన్ను హ్యాపీ చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. నాకు అది అన్కంఫర్టబుల్ కూడా నాకు కంఫర్టబుల్. ఓకే, సో 2026 మేనిఫెస్టేషన్స్ ఏంటి? హ్యాట్రిక్. చాలా బలంగానే మేనిఫెస్ట్ చేశారు ఆవిడ, నోట్లో నుంచి వచ్చిందా? విత్ ఇన్ సెకండ్ కూడా అవ్వలేదు. మీకేమున్నాయి మేనిఫెస్టేషన్స్? నాకు అట్లా ఏం లేదండి, నేను పక్కా నాకు ప్రిపేర్డ్ ఉండే, నేను 2026 లో లాంచ్ అవుతున్నా, నేను హిట్ కొడుతున్నా, అంతే అయిపోయింది. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ అన్నట్టు పట్టించుకోకుండా మేనిఫెస్టేషన్ అంతే. ఓకే, సో ట్రావెలింగ్ ఇష్టమైన ఇద్దరికి? అంటే ఈ ట్రావెలింగ్ కాదు, మీ వర్క్ పరంగా అక్కడ నుంచి ఇక్కడ ఫ్లైట్ టికెట్లు నేనైతే మాక్సిమం నెలలో ప్రతి 5 రోజులు ట్రావెల్లోనే ఉంటది, ఏదో ఒకటి వస్తుందండి. ఏ విజయవాడ, వైజాగ్, ఏదో ఒకటి, గుంటూరు, బెంగళూరు ఖచ్చితంగా వెళ్తా. ఇంకా బ్రేక్ దొరికినప్పుడు నాకు ఎక్కువ ఇష్టం అంటే గోవా పోతాం మా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. సో అట్లా నాకు ఎక్కువ బీచ్ బాగా ఇష్టం. సో అటు వెళ్ళిపోయి ఒక 2-3 days వచ్చేస్తాం. ఓకే, సో నాకు వెళ్ళాలని చాలా ఉండేదండి, కానీ అంటే పోస్ట్ లిటిల్ హార్ట్స్ అంబాజీపేట తర్వాత మంచిగానే తిరిగినా. సారీ, ఐ మీన్ అంతే లాంచ్ అయ్యారు, తెలంగాణ వచ్చేసింది, దాని గురించి తిరిగినా అన్నారు. కానీ లిటిల్ హార్ట్స్ తర్వాత ద రిలీజ్ వాస్ సో ఓవర్వెల్మింగ్. ఎంత పెద్ద హిట్ అయిపోయిందంటే, సో ఆ వర్క్ పరంగానే ట్రావెల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడైనా వెళ్ళామా అంటే ఇమ్మీడియట్ గా హే భగవాన్ ఇమీడియట్ రిలీజ్ వచ్చేసింది. సో మేబీ ఈ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ వెకేషన్ వేస్తాను. సో మీ లాస్ట్ హే భగవాన్ మూమెంట్ ఏంటి? హే భగవాన్ అనుకున్నది అంటే అది ఆనందంతో అనుకున్నా. హే భగవాన్ అంటే మోస్ట్లీ మనకు తెలుసు అదొక ఆశ్చర్యం, అవాక్కయ్యి అన్ని ఈ మిక్స్చర్ ఫీలింగ్ లో వచ్చింది అనమాట. నాకా
అయ్యో గుర్తు రావట్లేదు ఏంటి సడన్ గా నాకు స్టేజ్ మీద పెద్దగా ఎవరు నేను- ఇరికించి ఇరకాటంలో పడేసి ఇలాంటివి ఏమి ఓ మంచిగా పాజిటివ్ గా చెప్పొచ్చు పాజిటివ్ గా కూడా చెప్పొచ్చు Oh, బట్ I హే see. భగవాన్ అనేది మనం ఏమంటాం అంటే మోస్ట్లీ ఎవరైనా ఇరికించి హే భగవాన్ అనుకుంటాం. సో ఈవెన్ థీమ్ కూడా అంతే, మూవీ థీమ్ కూడా అది ఒక Okay, okay, నలుగుతున్న మైండ్ అనమాట. ఓ అలాగా పాజిటివ్ గా చాలా చెప్పొచ్చు ఇలా 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 ఇరికిపోయి సిచ్యువేషన్ అంటే సో ఇవన్నీ ఎవరు ఇరికించట్లేదంట. నాకు లిఫ్ట్ ఆగిపోతే భయం వేస్తుందండి ఇప్పుడు దాకా ఆ, ఎప్పుడు- మొన్ననే అయింది కదా మనకు టీజర్ Yeah. లాంచ్ లో ఆ రోజే అనుకున్నాం ఆ మేము. రోజు నాకు లిఫ్ట్ ఆగిపోయిందా? కొంచెం బా- ఆహా, మేము ఒక అందరం 10 ఉన్నాం. minutes మేము అందరం ఎంత ఉన్నాము. మంది ఉన్నారు లిఫ్ట్ లో? సుదర్శన్ గారు, సుహాస్, నేను, శ్రవంతి గారు, Director, గోపి గారు. ఆ, అందరం అవును అందరం అంతమంది అందరం. అంటే ఆ. ఊపిరి ఆడదు ఆ, చాలా. అది Triple A ఆగిపోయింది. నుంచి, Triple A నుంచి మార్తాండ, just పైనుంచి, ఆ, రాజు బేత్ రాంబాయ్ హీరో హీరోయిన్ మేమందరం జస్ట్ Okay. పైనుంచి కిందకి దిగాలి. లైక్ ఆ పోకరి సినిమాలో ఈవెంట్ రా అంటే లిఫ్ట్ ఆట వెళ్తుంది వస్తుంది ఓపెన్ అవును. అవ్వట్లేదు, సడన్ గా పైనుంచి ధామ్ చిన్న అని ఆగిపోయింది. కింద పడింది. నిజమా? మాకు అర్థం కాలేదు. సో ఐ థింక్ అప్పుడు నిజంగానే హే భగవాన్ ఆ, హే భగవాన్ మూమెంటే అది మాకు. మేము బయటికి Recent గా వచ్చేసాము, అంటే వాళ్ళేమో, last అంటే. "ఇట్లా ఎందుకు వస్తున్నారండి లిఫ్ట్ లో?" పర్లేదు, ఇంకా మేము Dance lift ఎక్కుతాము. చేస్తున్నాం. ఓకే. సో పర్సనల్లీ మీది ఫస్ట్ ఐ మీన్ కొంచెం ఎంత ఈ లెంతీ రోల్ లో ఒక అవును, మెయిన్ అవును, లీడ్స్ లో proper అంటే ఇదే, ప్రాపర్ అంటే ఇది ఇదే. కాబట్టి ఎక్కడైనా ఒక ఉందా ఈ థియేటర్ లో చూడాలి ఆడియన్స్ తో కలిసి అలాగేమన్నా? అట్లేం లేదండి, నాకు అట్లా థియేటర్ అదేమీ లేదు, జస్ట్ మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అంతే. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇప్పుడు మీరు కొత్త బంగారు లోకం పాట పాడారు, ఆ సినిమాలు చూసిన అలాంటిది ఒక థియేటర్ ఒక నాస్టాలజియా మూమెంట్ ఉంటుంది కదా, నాస్టాలజిక్ మూమెంట్ ఏదన్నా. సో అలాంటి థియేటర్ లో కలిసి నేను చూడాలి నేను స్క్రీన్ మీద అలాంటిది ఏదన్నా ఉందా? అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మేము అప్పుడు ఉన్నింది ఎస్ఆర్ నగర్ లో కాబట్టి సత్యం థియేటర్, ఇప్పుడు త్రిబుల్ ఏ సినిమా. అవును. ఎలాగో దానిలోనే చూసేస్తున్నారు కదా. మొన్న లిఫ్ట్ కూడా బోల్డ్ అనే మెమరీస్. ఓకే. సో మేబీ అక్కడే అన్ని సినిమాలు చూసి మా యంగేజ్ లో అంతా సినిమాలు చూసింది అక్కడే కాబట్టి మేబీ అక్కడ చూస్తే బాగుంటది కొంచెం. నాకు సింగిల్ స్క్రీన్ లో చూడాలని ఉంది, ఎందుకంటే ఆ వైబే వేరే ఉంటుంది. మీరు ఫస్ట్ సినిమా ఎక్కడ చూసారు? ఫస్ట్ సినిమా ఎక్కడ చూసారా? భ్రమరాంబ. బ్రహ్మరంభలో చూసారా? ఓకే, మాస్ థియేటర్. మా అంబాజీపేట అంటుంది. అవును, అంబాజీపేట. Yeah. ఇప్పుడు ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు సింగిల్ స్క్రీన్ అంటే? చాలా ఉన్నాయి కదా వాళ్ళు options. ఎక్కడేస్తే అక్కడ. అంటే ఇప్పుడు నెక్స్ట్ లిటిల్ హార్ట్ సంధ్యాలో చూసాను. సో ఇప్పుడు ఇప్పుడు కూడా సింగిల్ స్క్రీన్ అనుకుంటున్నారు ఏమన్నా? I think ఐడియా so. లేదు ఇంకా. తెలీదు ఇంకా వాళ్ళే చెప్పాలి బట్ ఐడియా లేదు. ఓకే. తిప్పండి, ఈవెంట్ కూడా నలుగుతారు ఆ ప్రమోషన్. నేను స్టేజ్ మీద అటు ఇటు నేను పరిగెట్టడం వస్తున్నా. అలవాటు అయిపోయింది, కానీ మీకు ఒకసారి ప్రమోషన్స్ కి కూడా తిరగడం లేదు, ఉంటుంది లేదు, కదా లేదు, కంప్లీట్. వస్తున్నాం, అలవాటు పడుతున్నాము. నేను అదే చెప్తున్నా ఇప్పటిదాకా. సో ఇంత లిస్ట్ రాశారు, సో ఇలా స్టేజ్ ఎక్కి హోస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికో లేదంటే ఈవెంట్ చేయడానికో ఈజీ. బాబోయ్, ఒక సినిమా ఎంత తీస్తున్నామో ప్రమోషనల్ పార్ట్ అంతకు మించి 10 ఇంతలు చేయాలి ఎఫర్ట్స్. నిజం. సో ఇది ఒక మీకు ఒక లైక్ ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక స్కూల్లో జాయిన్ అయినట్టు అనిపిస్తుంది కదా మొత్తం. సినిమా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటది ఫస్ట్ నుంచి చివరి వరకు. నేను అందుకే ఆ రోజు ఆ మాట అన్నాను, అసలు ఏంటి పొద్దున ఎవరు వస్తున్నారు, ఎవరు లైట్లు పెడుతున్నారు, ఎవరు డైలాగ్ పేపర్ తీసుకొస్తున్నారు, ఎవరు కాస్ట్యూమ్ కంటిన్యూటీ చూస్తున్నారు, ఇదంతా ఒక ప్రాసెస్ అండి, అసలు మామూలుగా కాదు, కూలి పనే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. బ్యూటిఫుల్ ఫేసెస్ తో మీ బ్యూటిఫుల్ వాయిసెస్ కూడా వినిపించారు. సో ఇంతే బ్యూటిఫుల్ సక్సెస్ మీరు ఈ సంవత్సరం కొట్టాలని కోరుకుంటున్నాను. శ్రవంతి గారు, మీరు ఎస్పెషల్లీ ఫస్ట్ కాబట్టి గట్టిగా కొట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకో ఓ పడుతుంది కదా. సో ఈ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకో ఓ పడుతుంది, గట్టిగా పడుతుంది ఈసారి మీడియా నుంచి. అండ్ మీరు ఆబ్వియస్లీ మీరు మేనిఫెస్టేషన్ బలంగా అనుకున్నారు, తెలిసిపోతుంది, అడగగానే చెప్పేశారు కాబట్టి హ్యాట్రిక్ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off.